మెయిల్స్ మీటింగ్ సేమ్ వీడంటే మన గల్లీలో మననే గుద్దు అంకుల్ ఆంటీ వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చెమకాస్తుంది కదా చాలు. గైస్ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? మండే శుక్రవారం శనివారం తినని ఫ్రెండ్స్. పికనిక్ పోయినావా? నేను లేకుండా డ్రెస్సే నైటే అనుకున్నప్పటి నుంచి. గైస్ ఎట్లా పెట్టింది చూడు ఎక్స్ప్రెషన్. మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అడిగండి. ఇది అది మైకే రాగాలు తీస్తుంది కొడుకు. Hey guys, welcome back to my channel Hyderabadi Muchetlu. Hope you all are safe and healthy. If you're new to my channel, please do like, share and subscribe to our channel Hyderabadi Muchetlu. So ivala day 2 of 100 days series challenge anamata. So day 1 aithe chaala baga end అయిపోయింది. సో ఇట్స్ వెరీ ఫన్ ఎగ్జైట్మెంట్ విత్ మై ఫ్రెండ్. సో అలా డే 1 అయితే గడిచిపోయింది. సో ఇవాళ డే 2 నేను లేవడమే చాలా లేజీగా లేసాను మండే. సో నా వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఐఎమ్ బ్యాక్ విత్ ద వీడియో. సో ఇవాళ నా డే ఎలా ఉంటుంది, నా యాక్టివిటీస్ ఏంటి అన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. నిజంగా చెప్పాలనిపిస్తే ఇవాళ నాకు అస్సలు లేవాలనే అనిపించలేదు, కానీ లేవాలి తప్పదు. మార్నింగ్ నుంచి నా డే చాలా స్లోగా స్టార్ట్ అయింది. నో మోటివేషన్, నథింగ్, రొటీన్ లైఫ్ స్టైల్. ఆఫీస్లో కూడా సేమ్ నార్మల్ డే అనమాట. మెయిల్స్ మీటింగ్ సేమ్ రొటీన్. బయట చూస్తే అందరి లైఫ్ సార్టెడ్గా అనిపిస్తుంది, కానీ మీరు చెప్పండి మీకు కూడా మండే ఇలానే అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళ డే అయితే అసలు ప్రొడక్టివ్ కాదు, బట్ నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఇది నా మండే. గుడ్ ఈవినింగ్. 4 to 6:30 అయితే నేను పడుకున్న టైంలో నా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట. మీ యాప్ నుంచి ఇక్కడికి వచ్చినా అని, హైదరాబాద్కి వచ్చినా అని. సో తనని మీట్ అవ్వడానికి నేనైతే వెళ్తున్నాను. అసలు స్ట్రీట్ లైటే లేదు బయట, అసలు నా ఫేస్ కనిపించట్లేదు. నో స్ట్రీట్ లైట్స్. వచ్చేసాను. పార్క్లో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కంపలాగా ఒర్రుడే. హాయ్ శివ. రమ్య మీ సిస్టర్. ఓకే బక్క ఉన్నానా? ఎంత తిన్నా పట్టదు వంటికి. నొప్పిలేస్తుంది నీకు. నాకు నేర్చుడు పెరుగుతున్నాయి. పోయినావా చార్మినార్కి? పికనిక్ పోయినావా? నేను లేకుండా అన్నీ నీకు తెలుస్తాయి కదా, ఎటు షాపులో చైన్స్, లాంగ్ సెట్స్, షార్ట్ సెట్స్ ఉంటాయి కదా, అన్నీ ఎక్కువ రేటే ఉన్నాయిగా. ఎందుకు ఎక్కువ రేట్ ఉంటాయి? 300 లేవు, 1000 రూపాయలు. సెట్ కొనుక్కున్నా చూపిస్తా. సెట్ అంటే 3 పీసా? కాదు, ఓ నేను సెట్ కొనుక్కున్నా అంటే నేను 3 పీస్ కొన్నావేమో. ఇది మా మమ్మీ కొనిచ్చింది ఫ్రెండ్స్. బాగుంది. ఇదెంత? 1000 రూపీస్. 1500 అంటే 1000కి ఇచ్చాడు ఫ్రెండ్స్. బాగుంది. సెట్ అంటే నేను గోల్డ్ కొన్నావేమో, గోల్డ్ చూపిస్తున్నావేమో అనుకుంటున్నా. ఎంత? 4500 అన్నాడు. 2500కి తీసుకున్నాడు. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చింది. ఏం చేసుకోమంటున్నాడు విజిటింగ్ కార్డు తోటి? అంటే ఏమన్నా స్టోన్స్ పోయినా ఏం పోయినా 1 ఇయర్లో ఫ్రీగా పట్టిస్తాడు అంట వాడు. 2 నిమిషాల పని. నేను వేరే ఇస్తాడేమో ఎక్స్చేంజ్లో. ఇవి జ్యువెలరీస్ హోల్సేల్ అండ్ రీటైలర్స్ చార్మినార్లో. బాగానే పెట్టించిందే మమ్మీ. 2000 అదే నువ్వు కొనుక్కున్నా. మమ్మీ అడిగింది 4500 అయితే ఆడన్నాడు 2700 అన్నాడు. లేదు 2 సెట్లు తీసుకుంటాము, ఇంకొక సెట్ కూడా ఇట్లాంటిది తీసుకున్నాం అన్నమాట. అది మా రమ్య తీసుకుంది. ఓకే, రమ్య కూడా వచ్చిందా? 2500కి బాగుంది. సరే మీద అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంది. సింపుల్గా ఇది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అడిగండి. విజిటింగ్ కార్డ్ బొమ్మ పోయి అలక్సలా పోయి షాపింగ్ చేసుకొని వచ్చాను. సమ్మర్ కదా, పిల్లలు మంచిగా ఆడొచ్చు ఇక్కడ. ఇద్దరం ఆడుకుందాం. మెల్లగా పడతావు హిట్రిక్.
పానీపూరి తినకు పోదామా? పోస్తావా? మమ్ము చెప్పు. ఇదా? అది ఫోను. పోయిరా నీ ఫ్రెండ్స్ అందరూ? పోయిరా? ఆడుకోవడం అయిపోయిందా? ప్లే టైం అయిపోయిందా? ఇది ఏది? ఏమైంది? ఇది ఏది? అది మైకు. ఇది అది మైకే. ఆహా ఆహా. ఎక్కడ కొనుక్కున్నది? ఎక్కడన్నా? ఆన్లైన్లా? నాకు కొనిస్తావు అడుగు, అత్త నాకు కొనియను. అమ్మకి నువ్వు చూసి నువ్వు సెలెక్ట్ చేయి. అది మైక్. ఇది కూడా మైక్. అది కూడా మైక్. మైక్ ఎందుకు ఎత్తుకున్నావు? సౌండ్ మంచిగా రానికి నీ వాయిస్. రాగాలు తీస్తుంది కొడుకు. నిన్ను పెట్టే యూట్యూబ్లో రండి అంటే అనండి. శారీ కట్టుకొని వస్తుంది ఆగు ఫ్రెండ్స్. లైట్గా చెమకాన్స్తుంది కదా, చాలు. పడుకోక ముందుకు పెట్టుకున్నా. కైపిల్ల తిందామా? టైపిల్లానా? నేనేం తిన్నా ఈరోజు మండే. వెజ్ కూడా ఉంటుంది అక్కడ. గాయస్ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? మండే, శుక్రవారం, శనివారం తినని ఫ్రెండ్స్. కలర్ వేస్తున్నారు ఫ్రెండ్స్, అన్హెల్దీ ఫ్రెండ్స్. అబ్బా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే పోదామన్నది. పానీపూరి తిన్నాం ఫ్రెండ్స్ కావాలంటే. పానీపూరి వెరీ హైజీనిక్ కదా. ఒకసారి ముఖం చూపి. పానీపూరి ఇస్ వెరీ హైజీనిక్ కదా. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు లడ్డు లడ్డుగా నన్ను తీస్తుంది, ఈమెమో బక్క చిక్కిపోయిన బల్లిలా ఉంది, నన్ను తీస్తుంది చూడండి. అవును చూడు నేను ఎలా ఉన్నాను, లడ్డుకు లడ్డు. సారీ అంటే డ్రెస్సే నైటీ అనుకున్నప్పటి నుంచి. సో గాయస్ ఎట్ట పెట్టింది చూడు ఎక్స్ప్రెషన్. నా ఫ్రెండ్ కాల్లో ఉంది. సో అది కాల్ మాట్లాడే వరకు 3 రౌండ్స్. ఇలాంటి వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు హెల్దీగా ఉండడానికి. నైట్ కూడా ఎంత డెడికేషన్గా చేస్తున్నారు. నువ్వే మన షాడోస్ చూడు ఎంత పొడుగున్నాం చూడు. కుంది మా చిన్న కూటుగా ఉంటది, అదేం చేయదు, దానికి భయపడుతుంది. నాకు భయం. మీ గల్లీలో స్ట్రీట్ లైట్లు ఏమైంది? వీడంటే మన గల్లీలో మననే గుద్దుతాడా? ఉంది లేదు మరి ఎట్లా? నో పానీపూరి. పానీపూరి తిన్నీకి వచ్చాము. లేదు కదా నేను డబ్బా పక్కన ఏంటది చూసా. పునుగులేమో. దయ్యాలం చూడు ఎంత పొడుగున్నామో. దయ్యాలం కాదు మనం మనుషులం. సో ఇంకా డిన్నర్ చేసి జస్ట్ రిలాక్స్ అయ్యాను. తర్వాత ఫోన్ స్క్రోల్ చేశాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్, అలానే ఒక 2-3 సీరియల్స్ చూసి ఇలా నా డేని సింపుల్గా అయితే ఎండ్ చేశాను. కంప్లీట్ అయిపోయింది నా డే 2. సో సీ యూ ఇన్ ద డే. ఇంకా కొన్ని డేస్ సింపుల్ డేస్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.